స్క్రీనింగ్ అంటే ఏంటి, దాని బెనిఫిట్ ఎంత, ఏ వయసు వాళ్ళు ఏ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి, ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ స్వరూప, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్. సో స్క్రీనింగ్ అంటే లక్షణాలు కూడా మొదలవ్వకముందే కొన్ని రకాల పరీక్షల ద్వారా మనం అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తించడాన్ని స్క్రీనింగ్ అని అంటాం అనమాట. సో ఏ క్యాన్సర్లకి మనకి స్క్రీనింగ్ బెనిఫిట్ అవుతుంది చెప్పుకుంటే, మనకి బ్రెస్ట్ క్యాన్సర్లలో, సర్వైకల్ క్యాన్సర్స్లో, లంగ్ క్యాన్సర్స్లో అండ్ కోలోన్ క్యాన్సర్స్లో, ఈ నాలుగిట్లలో మనకి స్క్రీనింగ్ బెనిఫిట్ అన్నది ఉంటుందన్నమాట. సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది కామన్గా ఎదురయ్యే ప్రశ్న. సో ఇఫ్ వీ టేక్ ఉమెన్, మనం ఫస్ట్ 21 ఇయర్స్కి సజెస్ట్ చేస్తామన్నమాట. సో 21 ఏళ్ళు వచ్చినప్పుడు ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. 3 ఏళ్లకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఏమీ లేదండి, జస్ట్ మనం ఒక స్పెక్యులం లాంటి దాన్ని పెడతామన్నమాట వెజైనాలో. అక్కడ ఉన్న ఎండోసర్వైకల్ ఫ్లూయిడ్ కానీ ఒక బ్రష్ చేసి దాన్ని మనం స్మియర్ మీద చూస్తాము, ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా అన్నది స్మియర్లో చేస్తాం. ఇది ఒక్క 2 సెకండ్స్ మాత్రమే పేషెంట్కి స్పెక్యులం పెట్టినప్పుడు కొంచెం నొప్పి అనిపించవచ్చు, కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ పెయిన్లెస్ అండ్ సేఫ్ ప్రొసీజర్. ఎవ్రీ వన్ షుడ్ అండర్గో దిస్. ప్యాప్స్మియర్ చేయించుకోవటం 21 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేయాలి, 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి. సో 30 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే హెచ్పివి టెస్ట్ అని ఒక వైరల్ టెస్ట్, దాన్ని యాడ్ చేసి చేయిస్తాం. సో అది 5 ఏళ్లకు ఒకసారి కాంబినేషన్ ఆఫ్ ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్ట్ చేస్తాం. అది ఎప్పటి వరకు చేయించుకోవాలి, 65 ఏళ్ల వరకు కూడా చేయించుకోవచ్చు. సో హిస్టెక్టమీ చేసిన వాళ్ళల్లో ఈ అవసరం ఉందా, ఇది మాకు ఫ్రీక్వెంట్గా ఎదురయ్యే ప్రశ్న. హిస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళకి చేయవండి ప్యాప్స్మియర్. సో ఈ రెగ్యులర్ టెస్టింగ్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్స్ని ముందు దశలోనే గుర్తించవచ్చు, చిన్నపాటి ట్రీట్మెంట్స్తోనే క్యూర్ అనేది ఇవ్వగలగచ్చు. ఇంకొకటి తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో స్క్రీనింగ్ 40 ఇయర్స్ నుంచి మొదలు పెడతాం. ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోండి అని చెప్తాము. మ్యామోగ్రామ్ అంటే అల్ట్రాసౌండ్, దాంతోపాటు ఒక ఎక్స్రే. అది కూడా ఏం పెయిన్ఫుల్ కాదండి. ఎక్స్రే 2 డైరెక్షన్స్లో తీస్తామన్నమాట. ఒక 1 to 2 సెకండ్స్ పెయిన్ అంతే, అది అంతకుమించి మీకు ఇబ్బంది పెట్టదు. సో ఎక్స్రే ప్లస్ అల్ట్రాసౌండ్ చేయించుకోమని చెప్తాము. ఇది 40 ఇయర్స్ నుంచి మొదలవుతుంది. సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి అని చెప్తాము. సో ఎప్పటి వరకు చేయించుకోవచ్చు అని అడుగుతారు. 75 ఇయర్స్ వరకు చేయించుకోవచ్చండి, దాని తర్వాత అడ్వైజబుల్ కాదు. సో మ్యామోగ్రఫీ పరీక్ష ఈ రకంగా మనం చేయించుకుంటూ పీరియాడికల్గా చేయించుకుంటూ ఉంటే అర్లీగా దాన్ని గుర్తిస్తాము. మంచి క్యూరేటివ్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకి ఎర్లీ స్టేజ్లో గుర్తించినప్పుడు ఉంటాయి అన్నమాట. అండ్ చిన్నపాటి సర్జరీలతోనే మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ ఇట్లాంటి సర్జికల్ ప్రొసీజర్స్తోనే చక్కగా మంచి క్యూర్ రేట్స్ని పొందొచ్చు. తర్వాత కోలోన్ క్యాన్సర్. కోలోన్ క్యాన్సర్స్ మనం స్క్రీనింగ్ ఏజ్ వచ్చి 45 ఇయర్స్ అనమాట. సో 45 ఇయర్స్ నుంచి కోలోన్ క్యాన్సర్ స్క్రీనింగ్ మొదలు పెట్టాలి. దానికి ఏమీ ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 10 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకుంటే చాలు. 10 ఇయర్స్కి ఒకసారి కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవటం మీకు ఇష్టం లేకపోతే నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఉంటాయి, అవి స్టూల్ టెస్ట్ అనమాట. అంటే స్టూల్ డిఎన్ఏ, స్టూల్ ఐహెచ్సి టెస్ట్ అట్లీస్ట్ ఒక 1 నుంచి 3 ఏళ్ల వరకు చేయించుకుంటే, 3 ఏళ్లకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. 45 ఇయర్స్ నుంచి మొదలు పెట్టాలి. అండ్ తర్వాత ఒక 50 ఇయర్స్కి వచ్చిన తర్వాత 55 ఇవి దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథి కోసం అని చెప్పేసి మనం పిఎస్ఏ లెవెల్స్ చెక్ చేయించుకోమని అడ్వైస్ చేస్తాము. అండ్ లంగ్ క్యాన్సర్స్ ఏంటంటే మనకి ఎక్కువ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి అండ్ మోర్ దాన్ 20 ప్యాక్ ఇయర్స్ అంటాం అనమాట. అంటే ఒక్కరోజు ఒక ప్యాక్ కాల్చే వాళ్ళల్లో, హెవీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళల్లో లాస్ట్ 15 ఇయర్స్గా మేము స్మోకింగ్ మానేసామనండి చెప్తారు కొంతమంది. బట్ మానేసిన వాళ్ళల్లో కూడా 20 ప్యాక్ ఇయర్స్ దాటిన వాళ్ళల్లో ఒక్క చిన్న లోడోస్ సిటీ స్కాన్ అడ్వైస్ చేస్తామండి అంతే. అది ఇయర్కి ఒకసారి చేయించుకోండి అని చెప్తాం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ స్క్రీనింగ్ వల్ల మనం పొందే బెనిఫిట్ మాత్రం చాలా ఎక్కువ. పరీక్షలు చిన్నవే కానీ బెనిఫిట్ ఎక్కువ. సో స్క్రీనింగ్కి వచ్చి అర్లీగా గుర్తించుకోగలిగి మన క్యూర్ ఫామ్ ఆఫ్ థెరపీస్ తీసుకోవటం చాలా వరకు ఉపయోగకరం అనమాట. సో ఏజ్ వైజ్గా మాట్లాడుకుంటే 21కి సర్వైకల్ క్యాన్సర్, 40కి మ్యామోగ్రఫీ, తర్వాత 45కి కొలాన్, 50 to 55 దాటిన వాళ్ళల్లో పిఎస్ఏ టెస్ట్ చేస్తాం. సో లంగ్ క్యాన్సర్స్ వచ్చి మన స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లోనే ఎర్లీగానే మొదలు పెట్టుకోవచ్చు. ఇది మన స్క్రీనింగ్ గైడ్లైన్స్ అన్నమాట. థ్యాంక్ యూ.